పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు తల్లిదండ్రులు నీ సంసారం అనే శీర్షిక ధారావాహికంగా మనం అధ్యయనం చేశాం. తిరిగి ఈరోజు నుంచి నూతనంగా పిల్లలే కదా. చాలామందికి పిల్లల విషయంలో ఉండే తక్కువ అవగాహన పిల్లలే కదా. మన అవగాహనకి లేఖనం పిల్లల విషయాన్ని చెప్తున్న ఆ లేఖనం చెప్పేటువంటి అవగాహనకి ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి చూద్దాం. మరోసారి చెప్తాను. మన అవగాహనకి లేఖనం చెప్తున్న విషయానికి మధ్యలో ఉన్న తేడా, ఆ వ్యత్యాసాన్ని చూద్దాం. చూడడానికి ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించి, మా తండ్రి, మా దేవుడు, మా సంరక్షకుడు, మమ్మను నిరంతరం కాచి కాపాడుతున్న మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. వాక్యం మీది చెప్పడానికి నీ దాసుని బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. అనవసరమైన మాటలు పలకకుండా అవసరమైనంత మేర మాట్లాడడానికి మీరే తగిన భావాన్ని ఇవ్వండి, తగిన భాషను దయచేయండి. వింటున్న మా ప్రియులు వాక్యాన్ని స్వీకరించే మనసును వారికి ఇవ్వండి. తండ్రి, విస్తారమైన పనిపాట్ల వల్ల అలసిపోయి వచ్చుంటారు. ఇంట్లో పిల్లలు, వారు చేస్తున్న అల్లరి, వారి వల్ల వచ్చేటువంటి సమస్యలు, విపరీతమైన చికాకు కలుగజేయడం వల్ల వారు తమ యొక్క భావోద్రేకాలను కోల్పోయి విచక్షణారహితంగా పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని మేము తర్ఫీదు చేస్తున్నామనో క్రమశిక్షణ చేస్తున్నామనో మనసును సంతృప్తిపరుచుకుంటూ నీ చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వారు, అలాంటి వారితో మీరు మాట్లాడమే అని విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతవరకు శిక్షించాలో, ఎంతవరకు బోధించాలో ప్రభువా వారికి సరైన అవగాహన అనుగ్రహించండి. అంతకు మించి ఆ పిల్లల విషయంలో వారికి ఒక సదవగాహన రావడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు సహజంగా అనుకునే మాట ఏమిటంటే పిల్లలే కదండి అని. పిల్లలే కదండి అనే దగ్గర వాళ్ళకేం అర్థమవుతుంది, వాళ్ళకేం తెలుసు, వారికే జ్ఞానం ఉంది, వారేం గ్రహించగలరు, ఇది మనకున్న అవగాహన. ఈ అవగాహన మన అంతరంగాలను పిల్లల ఎడల సదాభిప్రాయాన్ని ఏర్పరచుకొనివ్వదు. పిల్లలేగా, నా కూతురు, నా కొడుకే కదా, నా మనవడు, నా మనవరాలే కదా, చిన్న పిల్లలు వాళ్ళు పాపం అనుకునే ఆలోచనలకు మనం వెళ్ళిపోతాం. అంత మాత్రమే కాదు, కానీ పిల్లలు పుట్టి వారికి 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులకు ఉండే వయసు ఎంత? 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, ఇంతే. వీరు యవనస్తులు, వారేమో పసిపిల్లలు, చిన్నపిల్లలు. వీరు క్షమించండి మాట అంటున్నాను, ఎంత మారు మనసు పొందిన వారైనా వారు అన్ని విషయాల్లో దైవాత్మకు అప్పగించుకునేవారుగా ఉండరు. ఎప్పుడు వారిని శిక్షించాలో అప్పుడు శిక్షించరు, ఎప్పుడు శిక్షించకూడదో అప్పుడు శిక్షిస్తుంటారు. ఇది అవగాహన లోపం వల్ల జరిగేటువంటి ప్రమాదం. అది పిల్లల మనసుల మీద ఏమి ముద్రిస్తుందో అర్థం చేసుకుంటే మీ భావోద్రేకాలు అంటే మీ కోపం, మీ విసుగు,
మీరు దండించటం, వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. చూడండి ఒకసారి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. ఈ మాట విన్నారు కదా. మీ పిల్లలకు కోపము రేపక, పిల్లలే కదా వాళ్ళు, వాళ్ళకి కోపం రేపటం ఏమిటి అంటే పిల్లలకు కూడా కోపం వస్తుంది. కోపట్టం ఏంటిరా నువ్వు అనకండి. కోపట్టం ఏంటి నువ్వు ఏమే అనకండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీకు నమస్కారం చేసి చెప్తాను. వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడడం చాలా ప్రమాదం. వారు దేవుడు మనకిచ్చిన వారు, మనకు తెలుసు కదా, వారు దేవుడిచ్చిన బహుమానమని. బహుమానాన్ని ఎవరైనా ఎలా చూస్తారో పిల్లల్ని కూడా మనం అలా చూడాలి అనే ఆలోచన మనకు అవసరం. ఇక్కడనే నా తల్లిని గురించి ఒక మాట చెప్పాలి. అనేకసార్లు నేను చెప్పాను, ఆమె ఎవరైనా తన పిల్లల్ని తెచ్చి ప్రార్థన చేయించుకోవడానికి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లలు అటు ఇటు పెడుతుంటారా, ఇట్రారా అని పిల్లాడిని కానీ ఏమిట్రా అని పిల్లని కానీ అంటే ఆమె ఊరుకునేది కాదు. బాబు అలా ఎప్పుడు పిలవద్దు పిల్లల్ని మీరు. అరే ఒరే ఒసే అని ఎందుకు పిలుస్తారు మీరు? పిలవకండి. బాబు ఇట్రా, అమ్మ పాప ఇట్రా అని పిలవండి. మీరే మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడితే బయట వాళ్ళకి ఇంకంత తక్కువైపోతారు బాబు, అటు పిలవద్దు మీరు అనేది. పిలవనిచ్చేది కాదు, ఆమె పిలిచేది కాదు. నాకు 62 సంవత్సరాలు వచ్చేటంత వరకు నా తల్లి సజీవురాలుగా ఉంది. ఆమె ఎప్పుడు నన్ను అరే అని పిలవడం నాకు తెలియదు, బాబు అని పిలవడం తప్ప. ఆ పిల్లలను మనం ప్రేమతో పిలుస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ పిలుపు వారి కోపాన్ని రేపేదిగా ఉంటుందని గుర్తుపెట్టుకో. మనం చేసేటువంటి క్రమశిక్షణ వారి అంతరంగాలలో మన మీద ఓ రకమైన విరక్తి భావాన్ని, ఏహ్య భావాన్ని, భయాన్ని కలుగు చేసి మన మాట వింటారని మనం అనుకుంటాం, కానీ అది అంతకంతకు వారి అంతరంగంలో పెరిగిపోయి అసంతృప్తి అయ్యి ఒకానొక యవన కాలం వచ్చేటప్పటికి మీ మాట వినరు వాళ్ళు. ఆ పరిస్థితికి తెచ్చుకుంటారు. మీరు అక్కడికి తెచ్చుకోవద్దు. పిల్లల గురించి మీ అవగాహనను సరిచేయడం కోసం నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. వాళ్ళ పిల్లలే కదా, వారికి ఏం తెలుసు, వారికి ఏం అర్థమవుతుంది, వారికి ఏముంది అని మీరు అనుకోవద్దు. ప్రభు చెప్పిన మాట దగ్గరికి వెళ్దాం. దయచేసి రండి మీరు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అన్నాడు ఆయన. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అన్నాడు. ఈ మాట నేను కొద్ది నిశ్శబ్దం ఎందుకు వహించానో తెలుసా? నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అన్నాడు ఆయన. అంటే చిన్నతనంలోనే వారు నా యందు విశ్వాసముంచుతారు అని చెప్తున్నాడు ఆయన. బాల్యంలోనే పిల్లలు ప్రభువునందు విశ్వాసముంచగలరు. వారిలో పరిశుద్ధాత్మదేవుని కార్యం జరుగుతుంది. బాల్యంలోనే వారు విశ్వాసులుగా మారే అవకాశం ఉంది. బాల్యంలోనే వారు రక్షించబడేటువంటి అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. ఆలోచించండి. 50, 60, 70 సంవత్సరాలు వచ్చిన మనకు ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు బోల్డంతమంది కనపడుతున్నారు. కానీ బాల్యంలోనే విశ్వాసం ఉంచిన పిల్లలు ఉన్నారు. చాలామంది బాల్యంలో రక్షించబడినవారు. అలాంటి వారు నేను చాలామంది ఎరుగుదును. గురువాడ సహవాసంలో కూడా ఉన్నారు. చరిత్రలో చూస్తే చార్లెస్ స్పర్జన్ చాలా చిన్న వయసులో రక్షించబడ్డాడు. అతను చాలామంది బాల్యంలోనే ప్రభుని నమ్ముకున్నారు, మారుమనసు పొందారు. వాళ్ళు పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తున్నప్పుడు కన్నీటితో ప్రభువుని అంగీకరించిన వారు చేసిన పాపాలను, చిన్న చిన్న విషయాలు, పొరపాటుని, ఎదిరించిన సంగతిని, అమ్మకు బాధపెట్టిన సంగతిని, ఇంట్లో ఉన్నది అమ్మకు చెప్పకుండా తిన్న సంగతులు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నవారుగా అనేక మంది కనపడతారు. అంటే పిల్లలు కదా అనుకోకండి. తండ్రులారా, తల్లులారా,
మీరు మీ పిల్లలు రక్షించబడడానికి ఆ వయసు అడ్డం రాదని మీరు గుర్తించుకుంటే వారు పరలోకానికి వారసులయ్యే వయసే వాళ్ళది. వారు మారు మనసు పొందగలరు. ప్రభు ఈ మాట అన్నారు, నా యందు విశ్వాసముంచి చిన్నవారిలో ఒకనిని అన్నాడు. అభ్యంతరపరిచేవాడికే మెడకు తిరుగట్రాయి అన్నాడు ఆయన, రాకుండా ఆపితే. మరి విశ్వాసం ఉంచిన వారిని బాధ పెడితే, వారిని తక్కువగా చూస్తే, వారి కోపం రేపితే ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించండి. నేను మిమ్మను బ్రతిమాల ఒక మాట చెప్తున్నాను. పిల్లలు లేనప్పుడు ఎంత క్షోభపడి ఉంటారో. పిల్లలు పుట్టాక ఇప్పుడు వారు చాలా చులకనగా కనపడతారు. వాళ్ళు లేనప్పుడు సమాజంలో ఎట్టి అవమానం గుండా మీరు వెళ్ళారు, ఎలాంటి బాధ నొప్పిని మీరు అనుభవించారు, నెల నెలా మీరు పడినటువంటి ఆ సంఘర్షణ మీ ఇద్దరి మధ్యలో ఎంతటి శోకాన్ని తెచ్చిపెట్టిందో. ప్రభువు మీ గర్భానికి బిడ్డలనిచ్చాక ఇప్పుడు ఆ పిల్లలు మీ దృష్టిలో లెక్కలేనివారుగాను, ఆ పిల్లలే కదా అనుకునే పరిస్థితిలోనికి వెళ్ళడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బహుమానాన్ని మీరు తక్కువ చేయటమే అవుతుందేమో ఆలోచించండి. చిన్న పిల్లలు చిన్నతనంలో రక్షించబడే అవకాశం ఉంది. జి రాజారావు గారు, ఆయన జీవితం నేను వ్రాయడానికి ప్రభు సాయం చేశారు. ఆయన చిన్ననాడే రక్షించబడ్డాడు. ఆయన పల్లెటూరులో పెరిగాడు, తిమ్మసముద్రం అనే ఊరిలో. ఆయన రోడ్డు మీద కనపడిన చుట్టపీకలు, బీడీలు అవన్నీ ఏరుకునేవాడట. ఆయన ఎక్కడన్నా ఒక చోట కూర్చుని ఒకటే కాలుస్తూ ఉండడం. ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని ఎవరైనా అంటే వాళ్ళని ఇంకా సంస్కృతం పెద్ద గ్రంథం వచ్చట ఆయనకి. అసలు మాట్లాడ్డు. ఆయన్ని ఏమైనా ముట్టుకుంటే కనుక ఇంకా ఆ నోటికి అద్దు అదుపు లేకుండా తిట్టేవాడట. ఇష్టం వచ్చినట్టు. ఒక రోజున అమ్మ కూర్చుని అన్నం వండుతోంది. చిన్న చిన్న చిదుకులు పెట్టి మంట ప్రక్కనే కూర్చున్నాడు. బహుశా చలికాలమేమో మనకు తెలియదు. ఆ మంట ఎగదోస్తూ ఉండగా ఆ లోపల మంట రంగులు మారుతుంటుంది. నీలిగా, ఎర్రగా, ఒక్కోసారి తెలుపుగా కనపడుతూ ఉంటుంది, పసుపచ్చ కనపడుతూ ఉంటుంది. ఇలా చూసి అమ్మో ఆ మంట చూడు ఎంత ఇదిగా ఉందో అమ్మా అని అంటే ఇలా అందట, రాజా నువ్వు ఆ మంటను చూసే నువ్వు భయపడుతున్నావు, ఆ మంటను చూసి అమ్మో అనుకుంటున్నావు కదా నువ్వు. ఒకరోజు నువ్వు చచ్చిపోతే ఈ మంట కొద్దిసేపట్లో ఆరిపోద్ది నాన్న, ఆ మంట ఎప్పటికీ ఆరదు. ఆ అగ్ని ఆరని, పురుగు చావని, యుగ యుగాలు ఆ అగ్నిలోనే ఉంటావు నువ్వు అని చెప్పంటే ఒక్కసారి నిర్ఘాంతపోయాడు అతను. అతనికి శ్మశానంలో కాల్చబడుతున్న శవాలు గుర్తొచ్చాయి. ఆ మంటలో నుంచి మళ్ళీ మంటలోనికి వెళ్ళిపోతారు మానవులు, అర్థం కాల. బాధపడుతూ బయటికి వెళ్ళి ఒక అరుగు మీద కూర్చున్నాడు. అప్పటికే అరుగు మీద ఒక ఆయన పుస్తకం చదువుకుంటున్నాడు. ఏంటండి ఆ పుస్తకం అంటే అతను బైబిల్ అన్నాడు. అతన్ని అడిగాడు, ఏమండి మరి చచ్చిపోయిన తర్వాత అగ్నిలో వేస్తారంట నిజమేనా అని చెప్పాడు ఆయన. అవునయ్యా అని చూపించాడు ఆయన. ఆ రోజు ఇంటికి వచ్చాడు, అందరు నిద్రపోతున్నారు. మోకాళ్ళ మీదకి వెళ్ళాడు, కన్నీటితో తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఆశ్చర్యం, ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్న వయసులో ఉన్న బిడ్డ జీవితంలో చేసిన కార్యం వల్ల అతనిలోకి వచ్చిన మార్పును చూస్తే ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయేటంత. పిల్లలే కదా అనకండి, వారు రక్షించబడడానికి ఆ వయసు వారికి అడ్డం కాదు. మీకున్నంత అనుభవం వారికి లేకపోవచ్చు, మీరు చదువుకున్నంత చదువు వారు చదువుకోకపోవచ్చు, లోకాన్ని కూడా చదవకపోవచ్చు. కానీ వాక్యం అనేటువంటి సుబీజం వారి హృదయంలో మొలిచే అవకాశం ఉంది. ఆత్మచేత ఒప్పించబడి వారు లోబడేటువంటి విధేయత వారికి ఉంటుంది. తండ్రి వారిని ఆకర్షించినప్పుడు
పరిశుద్ధాత్మదేవుడు ఒప్పించినప్పుడు ఎవరి కొరకు ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడో ఆ రక్తం చేత కడిగి పవిత్రపరచబడి వారు పరిశుద్ధులు అవ్వడానికి 100% అవకాశం ఉంది. పిల్లల్ని గురించి తక్కువ అవగాహనకు మీరు వచ్చుంటారు. ఈరోజైనా దాన్ని విడిచిపెట్టండి. ఈ పిల్లలు రక్షించబడి నరకం నుండి తప్పించబడి పరలోకానికి వారసులు అవ్వడానికి తగిన వయసే వీరిది అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట. రెండవ మాట కూడా నేను మీకు చెప్పాలి. ఆ రెండవ మాట ఏమిటంటే, ఒకసారి మీరు చూడండి, తిమోతికు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతిని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. తిమోతితో పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఇలా అన్నారు. ఆయన ఏమన్నారంటే, బాల్యంలోనే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను నీవు ఎరుగుదువు, నేర్చుకున్నావు. ఈ ఎరుగుదువు అనే పదం, నేర్చుకున్నావు అనే ఈ 2 పదాలకు అర్థం ఏమిటంటే, వారు ఆ బాల్యంలోనే వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. వాక్యాన్ని అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని నేర్చుకునేవారుగా అర్థం చేసుకుంటారు. వారికి అర్థం అవుతుంది, అంటే అవగాహన అవుతుంది. అవగాహన మాత్రమే కాదు సుమా, దాన్ని స్వీకరించి ఆ ప్రకారం జీవించడానికి కూడా వారు ప్రయత్నం చేసే వయసు అది. పిల్లలకి వాక్యం అర్థం కాదని ఎప్పుడు అనుకోవద్దు. పిల్లలకు వాక్యం అర్థమవుతుంది. వారు వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. నేను వాక్యం చెప్పి క్రిందకి వచ్చాక నా దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకుని వారిని అడుగుతుంటాను, బాబు ఏమర్థమైంది మీకు అంటే వాళ్ళు చెప్తారు. చిన్నపిల్లలు, పెద్దనాన్న ఇవాళ నాకేమర్థమైందంటే మనం తప్పు చేస్తే ప్రభువుకి కోపం వస్తుందని అర్థమైంది పెద్దనాన్న. తప్పు చేస్తే ప్రభు కోపం వస్తుందని అర్థమైందని నీకు అర్థమైంది. మరి ఏం చేయాలి? మనం తప్పు చేయకుండా ఉండలేమని కూడా అర్థమైంది పెద్దనాన్న. కానీ ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు లోబడితే, ఆయన ఆత్మకు మనం అవకాశం ఇస్తే, ఆ ఆత్మ యొక్క నడిపింపులో మనం ఉంటే తప్పు చేయకుండా మనం ఉండగలమని అర్థమైంది పెద్దనాన్న. రక్షించబడి సేవకొచ్చిన తొలి దినాలలో పెద్దలు చెప్పగా విని పరిశుద్ధాత్మదేవునికి అప్పగించుకోవాలని, లేఖనాధికారానికి లోబడాలని, ప్రభువుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని అర్థం చేసుకుని, ఈ విషయం మనకు తెలియదు కదా అని అనుకున్న రోజుకిని ఈ చిన్న పిల్లలు ఆ మాట చెప్తున్నప్పుడు విన్న రోజుకి ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే ఏడుపు వచ్చేది, దుఃఖం కలిగేది. వాస్తవమే, ఆ పిల్లలు వాక్యాన్ని అర్థం చేసుకోగలరు, వాక్యాన్ని నేర్చుకోగలరు, వాక్య ప్రకారం జీవించడానికి వారికి ఒక అవగాహన ఏర్పడుతుంది ఆ వయసులో. నువ్వెత్తుకున్న పిల్లలే కదా, నువ్వు పాలిచ్చిన పిల్లలే కదా, నువ్వు భుజాన్ని ఎత్తుకున్న పిల్లలే కదా, నేను స్నానం చేయించిన పిల్లలే కదా అనుకోకండి. వారు దేవుని చేత సృజించబడిన ఆత్మలు నిత్యత్వంలో. నీ గర్భంలో వారికి రక్తమాంసాలను ఆయన పొదిగి నీ చేతులకు వారినిచ్చి నిన్ను నమ్మి వారిని నీ చేతులకు ఇచ్చాడు. ప్రాణాత్మ దేహాలు కలిగిన అత్యంత విలువైన బహుమానాలు వారు. అలాంటి వారిని పిల్లలే కదా అని అనుకుని వారిని తక్కువ చేయకండి. అలాగని వారికి భయం పెట్టొద్దనో, వారిని క్రమశిక్షణ చేయొద్దనో, వారిని ఎక్కించుకోమనో, వారు ఏం చేసినా మీరు ఊరుకుండానో నేను అనడం లేదండి.
పిల్లల విషయంలో మీకంటూ ఒక అవగాహన అవసరం అని చెప్పడానికి ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడనే క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. ఆ పిల్లలు బాగుండాలి అని మీరు అనుకుంటున్నారు, మంచిది, వెరీ గుడ్. కానీ వారికి కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? అరే బాబు, నువ్వు మంచిగా ఉండరా, నువ్వు అబద్ధం ఆడకరా, నువ్వు తప్పు చేయకరా అని మీరు చెప్తున్నప్పుడు వారి కోపం ఎక్కడ రేగుతుందో తెలుసా? మీరు మారకుండా మీ పిల్లల్ని మారమని చెప్తే వాడి కోపం రేగదు. మీరు తప్పు చేస్తూ ఆ పిల్లల్ని తప్పు చేయొద్దని చెప్తే, మీరు అబద్ధం ఆడుతూ ఆ పిల్లల్ని అబద్ధం ఆడొద్దని చెప్తే ఆ పిల్లలకు బాధ కలగదా, నొప్పి కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళ కోపం రేపబడుతుంది. ఒక మాట అంటాను, ఈరోజైనా మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు పాదాల దగ్గరికి రండి. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా కన్నీటితో పాపిని నొప్పుకోండి. ఆయన మీ అంతరంగంలోకి ఆయనకు చోటు ఇవ్వండి. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. పశ్చాత్తాపంతో మీ పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని మీరు తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తే అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది. అప్పుడు మీరు దైవాత్మక లోపడ్డం ఏంటో అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు శిరసత్వంలో ఉండటం ఏంటో అర్థమవుతుంది. మీరు తిరిగి జన్మించకుండా మీ పిల్లలను మంచి మార్గంలో నడపడం అనేది అసాధ్యం అండి. కాబట్టి దయచేసి మీరు ఈ రోజైనా తిరిగి జన్మించే అనుభవంలోనికి ప్రభు పాదాల దగ్గరికి రండి. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కృపాహస్తాలకు, జాలిగలిగిన హస్తాలకే మరోమారు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ వారిలో మీ ఆత్మకార్యం జరిగించండని, మాట్లాడుతున్న నీ దాసుడు కేవలం వట్టివాడు, మహిమను ఘనతను మీకు ఆరోపిస్తూ నిష్ప్రయోజనకరమైన దాసుని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని
మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 94504299. కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే